నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆయన ఆరోపించారు. నీటి వాటాలకు సంబంధించి గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయిందన్నారు ఉత్తమ్. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం వల్ల నష్టం జరిగిందని ఆరోపించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేది లేదని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. గత పాలకుల నిర్లక్ష్యం, అశ్రద్ధ, అసమర్థత వల్ల ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో మనకు అన్యాయం జరిగిన విషయం నేను ఈ గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రివరు మహాబలేశ్వర్ మహారాష్ట్రలో మొదలై జస్ట్ గో అలాంగ్ ద ఫ్లో. ఇది మహారాష్ట్రలో 115 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కర్ణాటకలో ఎంటర్ అవుతుంది. కర్ణాటక నుంచి ఇక్కడ ఒక హిపార్జీ బ్యారేజ్ అని, ఆ తర్వాత మూవ్ ఫర్దర్ ఆల్మట్టి డ్యామ్ దగ్గర వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత నారాయణపూర్ దగ్గర, ఆ తర్వాత కృష్ణా నది ఇప్పుడు ఈ తంగిడి అనే ఈ విలేజ్ దగ్గర ఇట్ ఎంటర్స్ ది తెలంగాణ స్టేట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆంధ్రప్రదేశ్లో నీటి కేటాయింపులు అన్యాయం జరుగుతుందని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీరొచ్చి మీరు అదే కేటాయింపులు ఒప్పుకుంటే వెర్ ఇస్ ద జస్టిస్ ఆఫ్ తెలంగాణ? ఇది యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. 2015లో, 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో, 2021లో ప్రతి సంవత్సరం గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీ వాళ్ళు ఒప్పుకొని వచ్చింది. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాల. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే, ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు మనకిస్తుండు. కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నాడు. స్పీకర్ సార్, త్రూ యూ ఐ విష్ టు clarify to all the members and to the entire Telangana public and Telangana farmers. మేము అపీల్ చేస్తున్నాం, మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పచెప్పడానికి సిద్ధంగా లేము. మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు నల్గొండలో సభ పెట్టుకోండి, ఎక్కడ సభ పెట్టుకోండి, చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణా నదీ జలాలు మీరు మోసం చేసినరు. స్పీకర్ సార్, ఈ శాసన సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా. మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. నీటి వాటాల చర్చపై అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కృష్ణానదిలో 50-50 రేషియో ఇవ్వాలని కేంద్రానికి 27 సార్లు లేఖలు రాశామని హరీష్ రావు చెప్పగా, 10 ఏళ్ల పాటు కాలం గడిపి గత ఏడాది మాత్రమే 50-50 గురించి మాట్లాడారన్నారు మంత్రి ఉత్తమ్. దీంతో బురద జల్లాలి అనుకుంటే చల్లించుకోవటానికి రెడీగా లేము అంటూ హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ చిల్లర రాజకీయం, ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? సరే, మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది, 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది.
ఓకే నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. నువ్వు అటెండర్లు ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఐఎమ్ సెయింగ్ యూ అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. వి పుట్ ఎ రెజల్యూషన్ ఇన్ ద హౌస్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. ఇది ఈ చిల్లర రాజకీయాలు మానేసి అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. మీ మామని తింపిని కావాలనుంటేవో మీ బావతో మీకు పంచాయతీ ఉండదు, మీ అందరం కలిసే ఉన్నాం, అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. నీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య వాడివేడిగా వార్ సాగింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించకుండా ప్రభుత్వం చేసిన తీర్మానం బీఆర్ఎస్ విజయమని హరీష్ రావు అనడంతో దీనిపైన ఘాటుగా స్పందించారు మంత్రి కోమటిరెడ్డి. రాయలసీమకు నీళ్లిచ్చేందుకు కేసీఆర్ ఒక అడుగు ముందుకేశారన్న ఏపీ సీఎం జగన్ స్టేట్మెంట్ వింటే మొహం ఎక్కడ పెట్టుకుంటారంటూ ప్రశ్నించారు. తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు ఒక నిమిషం వారు గౌరవ శాసనసభ్యులు నల్లగొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేవో తప్పు చేసావు. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ కాదు, తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఉత్తమ్ పవర్ ప్రెజెంటేషన్ పైన సెటైర్లు వేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఉత్తమ్ మాట్లాడేది తమకే అర్థం కాలేదన్న కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ఎలా అర్థమవుతుందంటూ విమర్శించారు. రేపు మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించనున్నారు. ఉదయం అసెంబ్లీ నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు బస్సులో వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డ చేరుకుని ప్రాజెక్టును సందర్శించనుంది. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను ప్రజాప్రతినిధుల బృందం వీక్షించనుంది. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ సందర్శనకు రావాలి అంటూ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు ఉత్తమ్. అదేవిధంగా రేపు నేను మళ్ళీ తీర్మానం దిగిపోతే రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక అందరూ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మరి గత ప్రభుత్వం సుమారు 94,000 కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు నేను తెలంగాణ వ్యాప్తంగా హుక్కా సెంటర్లలో పొగాకు సేవించడం, అమ్మకాలు జరపడంపైన నిషేధం విధించే బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్మెంట్ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. కాగా ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈరోజు హుక్కా పార్లర్లపై నిషేధం ఎందుకు అవసరం అంటే యువత మరియు కాలేజు విద్యార్థుల్లో దీని పట్ల అనున్న మోజు వలన వీటి నిర్వాహకులు అట్టి పరిస్థితిని అవకాశంగా తీసుకోవడం వలన యువత ధూమపానానికి వ్యసనులయ్యే అవకాశం ఉంది. హుక్కా పొగ, సిగరెట్ పొగ కంటే మరింత హానికరం.
బీఆర్ఎస్ ను నడపడం కేటీఆర్ వల్ల కావటం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏదో కొద్దిగా హరీష్ రావు కష్టపడుతున్నారని, కష్టపడే హరీష్ రావుకు బీఆర్ఎస్ లో భవిష్యత్తే లేదన్నారు. హరీష్ రావు తమ పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తామన్న రాజగోపాల్ రాజ్యాంగబద్ధంగా 2/3 వంతు ఎమ్మెల్యేలతో వస్తేనే హరీష్ రావును కాంగ్రెస్ లోకి తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాముడు రామసేతు పైన కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది అంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ విమర్శించారు. ప్రధాని మోదీ 10 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ కు మనసు రాలేదన్నారు. 5గురికి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ ఓరలేకపోయిందని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వము చేపట్టినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమ కార్యక్రమాలు అసంభవం అనుకున్నటువంటిది వాటిని సాధించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు. ఇటీవల గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ ఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికలపైన స్టేటస్ కోను హైకోర్టు ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన వారిలో కోదండరాం ఓ పార్టీ అధ్యక్షుడు కావడంతో దాసోజు శ్రవణ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ స్టేటస్ కో ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు మరోసారి స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 11 వరకు పొడిగించింది. అలాగే తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సరైంది కాదని బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ అన్నారు. కాకతీయ తోరణం, చార్మినార్ కు మించిన ప్రత్యామ్నాయం వేరేది ఏదైనా ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. చార్మినార్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే చార్మినార్ అని, అలాంటి చిహ్నాన్ని మారుస్తామనటం సబబు కాదని అన్నారు వినయ్ భాస్కర్. తెలంగాణ ప్రభుత్వ చిహ్నమైనటువంటి కాకతీయుల తోరణం కానీ, చార్మినార్ కానీ అధికారికంగా ఉన్నటువంటి చిహ్నాలను తొలగించాలని ప్రకటించడం, అదే కాకుండా క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి దీన్ని తొలగించాలన్నటువంటి ప్రకటన చూసి యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఆందోళన చెందుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నియామక పరీక్షల్లో వయో పరిమితిని తెలంగాణ సర్కార్ పెంచింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వరకు పొడిగించింది. అయితే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన ఈ వయో పరిమితి పొడిగింపు లేదు. తెలంగాణలో వివిధ శాఖల్లో త్వరలోనే భారీగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా వయో పరిమితి పెంచితే బాగుంటుందని నిరుద్యోగులు కోరుతున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏపీకి రాజధాని ఏది అంటే ప్రస్తుతానికి అమరావతి అని చెబుతానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తమ నినాదం, విధానం మాత్రం 3 రాజధానులే అని చెప్పారు. మళ్లీ ప్రభుత్వంలోకి వస్తాం, 3 రాజధానులు స్థాపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. 2,60,000 కోట్లతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. అసంతృప్తి ఉన్న వారందరినీ కలుపుకుని పోతామన్నారు. మా ప్రపోజల్ ఇంకా స్టేలో ఉంది కాబట్టి లీగల్గా అమరావతి అని చెప్తాం. ప్రస్తుతం అమరావతిలోనే ఉన్నాయి కదా. మేము 3 రాజధానులే మా విధానం, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. దాంతోనే మేము ఎన్నికలకు వెళ్తాం, దానిలో ఏమి సందేహం ఏమి లేదు, మాట మార్చే ప్రశ్నే లేదు. బట్ దట్ ఈస్ ఇన్ ది కోర్ట్. స్టే ఉంది కాబట్టి మేము షిఫ్ట్ కావట్లేదు. ఎన్నికలకు ముందు మరింత సహజమైనటువంటి అంశాలు. నేను ఒకటే చెప్తున్నా, మాకున్నటువంటి 175 and 25 ఇవి మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం రాజ్యసభలో ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పరిపాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని అంశంపైన కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని స్పష్టం చేశారు ఆయన. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండే ఏ పార్టీ అయినా అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకొని ఉంటే మిగతా పార్టీలని వాళ్ళు పెద్ద ఖాతరు చేసే పరిస్థితి ఉండదు. 7 స్థానాలు ఉన్నా సరే నిరంతరము పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసిన పరిస్థితి ఆ రోజు ఉంది. కానీ ఈరోజు మారిపోయిన పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసే కన్నా సామరస్యంగా ఉండి, ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం, మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. డయేరియాపై మంత్రి విడుదల రజని అధికారులతో సమీక్ష జరిపారు. గత 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి గుంటూరు జీజీహెచ్లో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని మంత్రి విడుదల రజని తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపడుతున్నామన్నారు. డయేరియాతో బాధపడుతున్న వారిని ప్రభుత్వమే గుర్తించి ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రోగ లక్షణాలకు కారణమేంటో తెలుస్తుందని మంత్రి విడుదల రజని తెలిపారు. టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా 15 మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతా ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితిలో ఉండబోతా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టు సీఎం జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. గత ఎన్నికల ముందు జగన్ అనేక నాటకాలు ఆడారంటూ మండిపడ్డారు ఆయన. సొంత బాబాయిని హత్య చేసిన వ్యక్తి జగన్ అంటూ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అన్ని పన్నులు పెంచి ప్రజలపై బాదుడు అమలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు ఆయన. ఇక మద్యం భారీగా వసూలు చేసి ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన వ్యక్తి జగన్ అంటూ నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా. బాబాయిని చంపింది ఎవరబ్బా? బాబాయిని చంపింది ఎవరు? పిన్ని తాలిబొట్టు చంపింది ఎవరు? అబ్బాయే బాబాయిని చంపేశాడు. అబ్బాయే పిన్ని తాలిబొట్టు చంపాడు. ఇది ఎవరు రక్త చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర. ఎన్నికల ముందల ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారే చంపారన్నారు. ఈ రోజు చార్జ్ షీట్ లో ఎవరు? సొంత బంధువు, వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఇంకా రేపో మాపో ఏ లైన్ లో జగన్ పేరు కూడా రాబోతుంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడతా, రెడీనా సమాధానం చెప్పేదానికి? జగన్ రోజు ఏం తాగుతాడు? బూమ్ బూమా, ప్రెసిడెంట్ మెడలా? పివి నరసింహారావుకు భారతరత్న రావడం చాలా గొప్ప విషయమని ఎంపీ జీవీఎల్ అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పీవీని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా పీవీకి భారతరత్న అవార్డిచ్చిన గొప్ప వ్యక్తి మోదీ అంటూ కొనియాడారు. దేశానికి సేవలందించిన వ్యక్తులకు బీజేపీ తగిన గౌరవం ఇస్తుందన్నారు. పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ జీవీఎల్ అన్నారు. విశాఖ ఎంపీగా ఎవరు పోటీ చేయాలి అన్నది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి భారత రత్న ప్రసాదించిన అవార్డు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో నేను రాజ్యసభలో కూడా మరి ఉపసభాపతి హోదాలో కూర్చున్న సమయంలో కూడా పివి నరసింహారావు గారికి, తెలుగు బిడ్డకి ఇటువంటి గౌరవం దక్కడం తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ గౌరవంగా నేను చెప్పడం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేగా తాను అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే తామే చేయించామని గొప్పలు చెప్పుకునే నీచ సంస్కృతికి జేసీ సోదరులు దిగజారిపోయారంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు. జేసీ సోదరులకు తాడిపత్రి మీద ప్రేమ ఉంటే 100 పడకల ఆసుపత్రిని ఎప్పుడో నిర్మించేవారని మండిపడ్డారాయన. తాడిపత్రి ప్రజలను మభ్యపెట్టడానికి జేసీ సోదరులు చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో నిన్న మొన్న కూడా చాలా మంది మా ప్రభుత్వంలోనే మేము శిక్షణ
వాళ్ళ ప్రభుత్వంలో చేసి తెచ్చింటే ఇంతవరకు ఏడన్నా ఊర్లో గాడులు కాస్తాను కదా, ఏం కాంట్రాక్టులు దొరకలేదా, లేకపోతే కమిషన్లు ఇచ్చేవాళ్ళు దొరకలేదో నాకు అర్థం కావడం లేదు. కానీ తెచ్చిన అభివృద్ధికి అడ్డుపడేది కాకుండా మేము చేసే పనిని కూడా మేము చేసుకుంటా అని చెప్పడం చాలా నీచమైంది. ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. ఐఆర్, పెండింగ్ డిఏ, పీఆర్సీ ఇవ్వాలని సబ్ కమిటీని ఉద్యోగులు కోరారు. దీంతో సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అని చెప్పాము. ఈ నెల వచ్చే నెల లోపల 5,500 కోట్ల వరకు సుమారు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాము. ఎవ్రీథింగ్ అంతా కూడా అవన్నీ కూడా ఏ అకౌంట్ ఎంత ఉంది 100% ఏవేవి చేస్తాం అని చెప్పాం. అవన్నీ వాళ్ళు చెప్తారు. అవన్నీ వాళ్ళు చెప్తారు కదండి. ఐఆర్ ప్రభుత్వం ఏమనుకున్నామంటే పీఆర్సీ త్వరితగతిగా చేసి పండిస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. కాదు ఇంతలోపు వచ్చి ఐఆర్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. అది ఇది అసాధ్యం అయితే. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. నితీష్ సర్కారుకు 130 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. నితీష్ కుమార్ ప్రభుత్వానికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉండగా 130 మంది మద్దతు పలికారు. అసెంబ్లీ సమయంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రహ్లాద్ యాదవ్, నీలం దేవి, చేతన్ ఆనంద్ కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపించారు. నితీష్ కుమార్ కొన్ని రోజుల క్రితం మహాఘట్ బంధన్ నుంచి బయటకు వచ్చేశారు. నితీష్ ఎన్డీఏతో జతకట్టి 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో బల నిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. విశ్వాస పరీక్ష సమయంలో చర్చ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీ పైన విరుచుకుపడ్డారు. తాను ప్రారంభించిన కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది అంటూ విమర్శించారు. 2005కు ముందు ఆర్జేడీ ప్రభుత్వం 15 ఏళ్లు పాలించిందని, కానీ చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. తనకంటే ముందు పాలించిన ఆర్జేడీ ప్రభుత్వ పాలన తీరు, తన పాలన తీరు ప్రజల కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. ఆర్జేడీ హయాంలో మత ఘర్షణలు జరిగాయని, తాను వచ్చాక అలాంటివేవీ జరగలేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సుదీర్ఘ కాలంలో ప్రజలకు ఎంతో చేశానన్నారు నితీష్. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా గుర్తు చేశారు. శాంతి భద్రతల సమస్య బాగా తగ్గిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే మహిళలు రాత్రిపూట కూడా ధైర్యంగా తిరగగలుగుతున్నారన్నారు. तो हम सारा मेहनत कर रहे थे, कुछ हुआ और अंत में जो हमको पता चला कि जैसे कांग्रेस पार्टी भी इनकी पार्टी इधर से उधर कर रही है, उसको डर लग रहा था. हम बार बार कह रहे थे कि बाकी पार्टियों को एकजुट करिए, तो उनको हमसे तकलीफ था. हमको पता चला कि इनके पिताजी भी उधर साथ थे, तब हमको సీఎం నితీష్ కుమార్ పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక టర్మ్ లో 3 సార్లు సీఎం ప్రమాణం చేసిన వ్యక్తిగా నితీష్ కుమార్ మిగిలిపోతారు అంటూ తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ విషయంలో జేడీయూ ఎమ్మెల్యేలు బాధపడతారని, 3 సార్లు సీఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తే ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. గతంలో బీజేపీని తిట్టి ఇప్పుడు అదే పార్టీపై పొగడ్తలు గుప్పిస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానమిస్తారు అంటూ జేడీయూ ఎమ్మెల్యేలను తేజస్వి ప్రశ్నించారు. ప్రత్యక్ష ఎన్నికలకు సోనియా గాంధీ దూరం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో సోనియా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇటీవల సోనియా గాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆమెను కోరారు. అయితే సోనియాను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది. మరోవైపు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగబోతున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డీఎంకే పార్టీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే కొన్ని క్షణాల్లోనే ఆయన తన ప్రసంగాన్ని ముగించేశారు. ప్రసంగం ప్రారంభానికి ముందు చివరకు జాతీయ గీతాన్ని ఆలపించలేదన్నారు. ప్రసంగ పాఠాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. జాతీయ గీతాన్ని డీఎంకే గౌరవించలేదన్నారు. అందుకే తన ప్రసంగాన్ని తొందరగా ముగించి వెళ్తున్నట్లుగా ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ సోమవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల్లో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఆ పార్టీ తరపున రాజ్యసభ టికెట్ దక్కనున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం చవాన్ బోకర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఆయన స్పీకర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నెల రోజుల పాటు దేశ రాజధానిలో 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం
మంగళవారం ఢిల్లీ చలో పేరుతో ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించిన నేపథ్యంలో ఆంక్షలను ప్రకటించారు. నగరంలో ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని వెల్లడించారు. అలాగే తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్, సోడా బాటిల్స్ వంటి వాటిని వెంట తీసుకురావటాన్ని పూర్తిగా నిషేధించారు. లౌడ్ స్పీకర్ల వాడకంపైన ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్ స్కెడ్యూల్ మారింది. ఆ రాష్ట్రంలో కొనసాగాల్సిన యాత్ర కాల వ్యవధిని తగ్గించినట్లుగా పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. యూపీలో 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ సవరణలు చేసినట్టుగా తెలిపారు. రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. యూపీలో ఫిబ్రవరి 22 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో 26వ తేదీ వరకు కొనసాగనున్న యాత్రను ఈ నెల 21కే ముగిసేలా రాహుల్ మార్పులు చేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్థి వెల్లడించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద పనిచేస్తున్న రేషన్ పంపిణీ వ్యవస్థను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సరైంది కాదని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రానున్న లోక్సభ ఎన్నికలకు ముందు ప్రచారం కోసమే మోదీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది అనేది సుస్పష్టమవుతోందన్నారు. ఈ తరహా ప్రచారం సరైంది కాదని తన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుందన్నారు. ఇలా చేయటం కష్టమని కూడా వివరిస్తామని అన్నారు పినరయి. రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ విధానాన్ని అవలంబించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదు అని స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్ చేస్తూ పబ్లిక్ పొలిటికల్ పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం రాజ్యాంగంలోని నిబంధనను ఉల్లంఘించడమేనని, దీని ద్వారా రాష్ట్రాలు తప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపైన తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు అని వెల్లడించింది. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలను చవిచూశాయి. దిగ్గజ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను పడగొట్టాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, పెద్దగా ప్రభావం చూపే అంశాలు లేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఫలితంగా నేటి ట్రేడింగ్ లో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ 71,722 పాయింట్ల వద్ద స్వల్ప లాభంతో ట్రేడింగ్ ను ప్రారంభించింది. బ్యాంకింగ్ తో పాటుగా ఇతర రంగాల్లో ప్రధాన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇక ఒక దశలో 70,922 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరకు 523 పాయింట్లు నష్టపోయి 71,072 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 166 పాయింట్లు పతనమై 21,616 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 83 రూపాయలుగా ఉంది. ఇది ప్రైమ్ టైం అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.